Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see today's current affairs. The first topic is about solar manufacturing unit which is launched by Women Self-Help Group. Okay, it's in Wardha. Okay, అంటే ఏంటి women ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి దే హ్యావ్ లాంచ్డ్ దిస్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అంటే ఏంటి, దాని మేనేజింగ్ కానివ్వండి, దాని మొత్తం అది తీసుకురావడం, దాని తలక యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం, అందులో వర్క్ చేసే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉమెన్నే. ఓకే, అండ్ దే బిలాంగ్ టు ద SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి చెందిన వాళ్ళు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ goals of green energy empowerment social welfare reflected in solar manufacturing unit. So this solar unit stood as an example for goals of green energy because here they are generating the solar power. So it is a kind of green energy and empowerment. Here there is empowerment of women and social welfare of the women, and all these are met through one project, that is solar manufacturing unit, which was launched by women self-help groups. Okay, more than 200 women ఏంటంటే దిస్ ఇస్ అన్ ఐడియా ఆఫ్ మోర్ దెన్ 200 women. వీళ్ళకి ఏంటంటే సపోర్ట్ అన్నది దొరికింది, గవర్నమెంట్ దగ్గర నుంచి దొరికింది. సో దే ఆర్ ఏబుల్ టు సెటప్ దిస్. వాళ్ళకి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఏ విధంగా ఇవన్నీ తయారు చేయడం ఎలాగా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాగా, అవన్నీ కూడా వీళ్ళు నేర్చుకున్నారు. ఓకే, ఆ గ్రూప్ ఆఫ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలోని కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారంటే ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ గ్రాడ్యుయేట్స్, ఇంకా మిగతా వాళ్ళు జస్ట్ +10 కానీ +2 అలా చేసిన వాళ్ళు. బట్ వాళ్ళు మొత్తం అంతా కూడా నేర్చుకున్నారనమాట. ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్. ఓకే, ఏ విధంగా అది తయారు చేయాలి, A to Z అనమాట. వాటికి సంబంధించి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఏముంటుందో మొత్తం అంతా కూడా వాళ్ళే నేర్చుకున్నారు. ఇప్పుడు ఏదైతే యూనిట్ ఉందో దాంట్లోని మొత్తం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, అందులో జనరేషన్ కానివ్వండి, A to Z ప్రతి అంతా కూడా ఈ ఉమెన్ని ఇప్పుడు అంటే దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ ఎవరెవరు మెంబర్స్గా వచ్చారు అంటే డ్రాన్ ఫ్రమ్ 2 విలేజ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ 23 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకే, 23 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చిన ఉమెన్ దే హ్యావ్ స్టార్టెడ్ దిస్, అండ్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ తేజస్వి సోలార్ ఎనర్జీ. ఓకే, ఇంకా దీనికి ఎంత వచ్చింది, ప్రస్తుతానికి 40 lakh వచ్చింది అనమాట రూపీస్. దేనికోసం, లైక్ దే గాట్ అన్ ఆపర్చునిటీ అనమాట. ఫర్ 40 lakhs వాట్ దే హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ కంప్లీట్ యూనిట్స్ ఆఫ్ 240 స్ట్రీట్ లైట్స్ ఫర్ 44 గ్రామ పంచాయత్స్ ఇన్ 8 tehsils ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఓకే, సో ఏదైతే వాళ్ళకు ఆర్డర్ వచ్చిందో అదేంటి, ఈ స్ట్రీట్ లైట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు 44 గ్రామ పంచాయతీకి కావాల్సిన స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే అదంతా యూనిట్స్ అనమాట. మొత్తం ఏదైతే ఉంటుందో వాటికి వీళ్ళకే ఇచ్చారనమాట. ఓకే, సో నౌ దే ఆర్ జనరేటింగ్ ద పవర్ యూజింగ్ ద సోలార్ ఎనర్జీ. నెక్స్ట్ ఎవరెవరు వీళ్ళకి హెల్ప్ చేశారు, ప్రమోటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్ మహారాష్ట్ర స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దిస్ కమ్స్ అండర్ ద స్కీమ్ మహారాష్ట్ర స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దీనికి ఇంకా ఏమని పిలుస్తారు, ఉమేద్. ఓకే, ది ప్రాజెక్ట్ కేమ్ అప్ విత్ ద హెల్ప్ ఆఫ్ IITB. ఈ IITB ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో దిస్ ఇస్ ద వన్ విచ్ హ్యాస్ డిజైన్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే యూనిట్ వాళ్ళు పెట్టారో దాన్ని మొత్తాన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే IITB. ఓకే, ద కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ 2.62 crore. ఓకే, నెక్స్ట్ ఏదైతే ఇది ఉందో దీనికి ఏంటి, లైక్ దిస్ యూనిట్ ఏదైతే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారో దాని తాలూకా కెపాసిటీ ఏంటి అంటే ఇట్ హ్యాస్ అన్ యాన్యువల్ కెపాసిటీ ఆఫ్ అప్ టు 2 megawatts. లైక్ ఏంటి 2 megawatts ఏదైతే ఉందో దాని కెపాసిటీ అది యూనిట్ది. అండ్ ద ప్యానల్స్ రేంజ్ ఫ్రమ్ 2.5 watts to 100 watts capacities. This is the capacity of each panel. Okay, next the project has been funded under the district planning committee budget for the tribal development scheme. ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో అందులోని మ్యాక్సిమం పాపులేషన్ ఏదైతే మనం ఒక విలేజ్ తీసుకొని అందులో ఉమెన్ని ఇదంతా కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్తోని వాళ్ళు నేర్చుకొని వాళ్ళు యూనిట్ పెట్టామని చెప్పామో ఆ విలేజ్లోని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ST. ఓకే, అంటే ఏంటి, షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ అనమాట. అంటే ఏంటి, దే ఆర్ ద వీకర్ సెక్షన్. సో ఇలాంటి వాళ్ళ కోసం వీళ్ళని ముందుకు తీసుకురావాలి, వీళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఏవైతే స్కీమ్ తీసుకొచ్చారో, సో దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ దాట్. మీరు ఎప్పుడైనా సరే వీళ్ళ డెవలప్మెంట్స్ కోసం, వీకర్ సెక్షన్స్ కోసం ఏమైనా ఆన్సర్స్ అడుగుతున్నప్పుడు ఇలాంటి వాటిని ఎగ్జాంపుల్గా మీరు రాయొచ్చు. ఓకే, సో దిస్ విల్ బి కమింగ్ అండర్ ద డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ బడ్జెట్ ఫర్ ద ట్రైబల్ డెవలప్మెంట్ స్కీమ్. The company has already received a capital of 1.83 crore. ఓకే, ఆల్రెడీ మనం ఇందాక ఎంతైతే బడ్జెట్ చెప్పుకున్నాం అందులో ఆల్రెడీ 1.83 crore వాళ్ళకి క్యాపిటల్ అనేది వచ్చింది టు సెటప్ దిస్ యూనిట్.
ఓకే, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? హౌ మెనీ పీపుల్ ఆర్ మెయింటైనింగ్ దిస్ యూనిట్ అంటే దిస్ యూనిట్ ఈజ్ ఆపరేటెడ్ బై ఎ గ్రూప్ ఆఫ్ 25 ఉమెన్. ఓకే, వీళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటంటే 25 to 40 years మధ్యన ఉన్న 25 ఉమెన్ దీన్ని మొత్తం నడుపుతున్నారు. A to Z మొత్తం దానికి సంబంధించిన ప్రతిదీ, అకౌంట్స్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఓన్లీ ఉమెన్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, నెక్స్ట్ 217 members ఆఫ్ ద కౌథా విలేజ్ ఏదైతే ఉందో అందులో 217 members ఎవరు? వాళ్ళు కూడా ఉమెన్. ఓకే, ఉమెన్ మెంబర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ ఇన్ దిస్. They are having a share of 220 each in the company. All these people are having share in the company and each share is 220 rupees. అయితే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిందని చెప్పాం కదా, వీళ్ళకి అప్పుడే ఇంకా షేర్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ 25 ఉమెన్ పని చేస్తున్నారు, వాళ్ళకంటూ రెమ్యూనరేషన్ ఏది ఇవ్వడం అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఒక్కసారి వెన్ ద వర్క్ స్టార్ట్స్ అండ్ దే గెట్ ద ప్రాఫిట్స్ దే విల్ గివ్ ఏ గుడ్ షేర్ టు దిస్ పీపుల్. వీళ్ళందరికీ కూడా షేర్ వెళ్తుంది అండ్ 25 ఎవరైతే ఉన్నారో ఉమెన్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి రెమ్యూనరేషన్ అది వెళ్తుంది అని చెప్తున్నారు. నౌ ఈజ్ దిస్ ద ఫస్ట్ టైమ్ సచ్ యూనిట్ ఈస్ బీయింగ్ సెటప్ బై ఉమెన్? నో, ఆల్రెడీ మనకి రాజస్థాన్లోని దుంగార్పూర్లోని సేమ్ ఇదే ప్రాజెక్ట్ ఒకటి చేశారు. ఓకే, అయితే వీళ్ళని ఇందాక నేను ఏం చెప్పాను, IITB వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రాజెక్ట్ అంతా మొత్తం డిజైన్ చేశారని చెప్పాను కదా. అయితే వాళ్ళు వీళ్ళని ఫస్ట్ రాజస్థాన్లో ఉన్న దుంగార్పూర్కి తీసుకువెళ్ళారు. ఇక సేమ్ ఏదైతే మనకి ఇలానే ఉమెన్ వాళ్ళు చేసింది సేమ్ సోలార్ యూనిట్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళి వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి, హౌ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అన్నది ఇన్స్పైర్ అవడం కోసం వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు మొత్తం వర్క్ ప్రాసెస్ ఎలా చేస్తున్నారో అంతా కూడా నేర్చుకున్నారు. అయితే ఇక్కడికి అక్కడికి కూడా మనకి ఏంటి డిఫరెన్స్ మెయిన్గా ఏంటి అంటే, దీస్ పీపుల్ ఇప్పుడు వార్తాలు ఏదైతే పెడుతున్నారో అందులోని కొంతమంది పర్వాలేదు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, దే ఆర్ అవేర్ ఆఫ్ సంథింగ్స్. ఇక్కడ రాజస్థాన్లో ఏదైతే ఉందో అక్కడ అసలు అంత చదువుకున్న వాళ్ళు లేరు, అయినా కూడా దే ఆర్ ఏబుల్ టు సెటప్, అయినా కూడా వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు చేయగలిగారు. ఓకే, నెక్స్ట్ అయితే ఎయిమ్ ఏంటి? ఈ రెండు ప్రాజెక్ట్స్ తాలూకా ఎయిమ్ ఏంటి అంటే, లోకలైజింగ్ సస్టైనబుల్ ఎనర్జీ బై లోకల్స్ అండ్ ఫర్ లోకల్స్. అంటే ఏంటి? లోకల్సే జనరేట్ చేసుకుంటున్నారు అండ్ ఫర్ దెమ్ వాళ్ళ కోసమే వాళ్ళు జనరేట్ చేసుకుంటున్నారు. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దాట్. ఓకే, నెక్స్ట్ ఇంకా డిఫరెన్స్ ఏంటి? రాజస్థాన్లో ఏదైతే మనకి దుంగార్పూర్ ఉందో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే, దుంగార్పూర్లోని ఏవైతే మెషినరీ యూజ్ చేశారో అదంతా ఏంటి? చైనీస్ మెషిన్స్ అనమాట. అంటే దట్ వాస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, సో అక్కడ అప్పటికి కూడా మన దగ్గర యూజ్ చేయలేదు, చైనీస్ మెషిన్స్ని యూజ్ చేశారు. బట్ ఇప్పుడు ఏదైతే వార్ధాలో నేను చెప్తున్నానో అక్కడ అన్నీ కూడా ఇండియా మేడ్ మెషిన్స్ని యూజ్ చేశారు. ఇప్పుడు కౌథా విలేజ్లో ఏదైతే మనం సెటప్ చేశారో అందులో మొత్తం అంతా కూడా ఇండియన్ మెషిన్స్ని యూజ్ చేశారు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ అచీవింగ్ సెల్ఫ్ రిలయన్స్. ఓకే, మనం ఆత్మనిర్భర్ అవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం కదా, ఆత్మనిర్భర్ భారత్ అవన్నీ కూడా అలాంటి కాన్సెప్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు వీటిని మీరు ఎగ్జాంపుల్స్గా రాయొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఈస్ యాంటీ కౌ స్లాటర్ బిల్ పాస్డ్ ఇన్ కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, యాంటీ కౌ స్లాటర్ అంటే తెలుసు కదా, కౌని చంపకూడదు అని చెప్పి. అయితే ఇది మనకు ఆల్రెడీ కర్ణాటక అసెంబ్లీలోనే ఎప్పుడో పాస్ అయిపోయింది, ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్లోనే అది పాస్ అవ్వలేదన్నమాట. నౌ ఇట్ వాస్ పాస్డ్ ఈవెన్ ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. అయితే ఎందుకు అని చెప్పి అసలు ఇలాగా వై ఇట్ వాజ్ డిలేడ్, ఎందుకని కౌన్సిల్ ఒప్పుకోలేదు అంటే, అపోజిషన్లో ఎవరైతే ఉంటారో వాట్ దే హ్యావ్ సెడ్ ఇస్, ఇదంతా కూడా ఫార్మర్స్ని ఎఫెక్ట్ చేసే విధంగానే లాస్ తీసుకొస్తున్నారు, ఒక పర్టికులర్ సెక్షన్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఏ లా తీసుకొచ్చినా. ఓకే, ఇలాగా కౌ స్లాటర్ ఇవన్నీ కూడా ఆపేయడం వల్ల ఫార్మర్స్ ఎఫెక్ట్ అవుతారు ఈ విధంగా అనమాట. లైక్ హూ విల్ బీ హ్యావింగ్ దిస్ బిజినెస్, వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. ఇలాగా వాళ్ళంతా ఏంటంటే చెప్తూ కూడా ఆపుతూ వచ్చారనమాట. బట్ అట్ లాస్ట్ ఇట్ వాజ్ పాస్డ్ ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. యానిమల్ హస్బెండరీ మినిస్టర్ ఎవరు మనకి? ప్రభు చౌహాన్. నిన్న కూడా మనం ఫిషరీస్ మినిస్టర్ కోసం తెలుసుకున్నాం కదా. ఇలా ఎప్పుడైతే టాపిక్స్ వస్తుందో అప్పుడే మీరు ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న మినిస్ట్రీస్ ఎవరు అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ప్రభు చౌహాన్ ఇస్ ద యానిమల్ హస్బెండరీ మినిస్టర్. సారీ, ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే, మోర్ దాన్ 75 డొమెస్టిక్ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్, మనకి ఎన్ని ఉండేవంట? మోర్ దాన్ 75 డొమెస్టిక్ బ్రీడ్స్ ఉండేవి. బట్ ఈ కౌస్ లాటర్స్ వల్ల వీటి వల్ల ఏమైందంటే, నా ఓన్లీ 35 బ్రీడ్స్ ఆర్ దేర్. మనకి 75 బ్రీడ్స్ ఉండవలసింది ఇప్పుడు ఓన్లీ 35 బ్రీడ్సే ఉన్నాయి. అండ్ వీ నీడ్ టు కన్జర్వ్ దెమ్ అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. అండ్ హీ ఆల్సో సెడ్ దట్ నౌ దే ఆర్ హ్యాపీ దట్ దిస్ బిల్ ఈస్ పాస్డ్ అని చెప్పేసి హ్యాపీనెస్ని చెప్తూ వాళ్ళు ఈ విధంగా ఇవన్నీ స్టేట్మెంట్స్ చెప్పారనమాట. ఓకే, అకార్డింగ్ టు ద కర్ణాటక ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ క్యాటిల్ ఆర్డినెన్స్ 2020. ఓకే, ఇప్పుడు ఏదైతే ఆర్డినెన్స్ పాస్ చేశారో దాన్ని బట్టి ఏంటి, క్యాటిల్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ కౌ. ఇప్పుడు క్యాటిల్ అంటే ఇందులో ఏమేమి వస్తున్నాయి? కౌ,
కాఫ్ ఆఫ్ ఎ కౌ అంటే ఏంటో తెలుసు కదా, బేబీ కౌ తలక బేబీ ఏదైతే ఉంటుందో అది. బుల్ అండ్ బులాక్ ఆఫ్ ఆల్ ఏజెస్. ఓకే, బుల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రతి ఏజ్లో ఉన్నవి కూడా. హీ ఆర్ షీ బఫెలో అంటే ఏంటి, మేల్ ఆర్ ఫీమేల్ బఫెలో బిలో ద ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్ కంటే తక్కువ ఏదైతే ఉంటాయో వాటిని వాళ్ళు ఏమి చేయకూడదు. వైల్ బీఫ్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ ద ఫ్లెష్ ఆఫ్ ద క్యాటిల్ ఇన్ ఎనీ ఫార్మ్. ఓకే, నెక్స్ట్ అండర్ ద ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ ప్రకారం మీరు క్యాటిల్ అంటే ఏమొస్తుంది అన్నది ఈ పాయింట్స్ బట్టి మీకు అర్థం అవ్వాలి. ఇట్స్ నాట్ జస్ట్ కౌ మాత్రమే కాదు, ఈ అన్ని యానిమల్స్ కూడా మనకి క్యాటిల్లోనే వస్తుంది. ఓకే, సో అండర్ దిస్ ఆర్డినెన్స్ ఏం పనిష్మెంట్ ఇస్తారు ఏంటి, ఒకవేళ లేదు ఇలాగా ఒక ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అపోజ్ చేసినా లేకపోతే మళ్ళీ స్లాటర్ చేసిన ఏ టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ అని ఉంటాయంటే, స్లాటర్ ఆఫ్ క్యాటిల్ వుడ్ లీడ్ టు ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష ఎంతవరకు, అప్ టు 3 to 7 years అండ్ ఫైన్ ఆఫ్ 50,000 to 5 lakh. 50,000 నుంచి 5 lakh మధ్యన ఫైన్ అనేది కూడా ఉండొచ్చు. సబ్సిక్వెంట్ అఫెన్సెస్ వుడ్ అట్రాక్ట్, ఇంకా సేమ్ ఇవే కానీ జరుగుతూ ఉంటే ఇట్ వుడ్ అట్రాక్ట్ అన్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ అప్ టు 7 years అండ్ ఫైన్ ఆఫ్ 1 lakh to 10 lakhs. ఓకే, నెక్స్ట్ ఏదైనా బిల్ ఉంది అది లాగా పాస్ అవ్వాలి అంటే అది 2 హౌసెస్లోని కూడా పాస్ అవ్వాలి. మీకు తెలుసు కదా, లోక్సభలోని పాస్ అవ్వాలి, రాజ్యసభలోని పాస్ అవ్వాలి. నెక్స్ట్ మనకి ప్రెసిడెంట్ వాళ్ళకి అసెంట్ రావాలి. ఇది ఎప్పుడు మనకి సెంట్రల్లో ఏదైనా లా అయినప్పుడు. అదే సిమిలర్గా మనకి స్టేట్ లెవెల్లో అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న 2 హౌసెస్లోని కూడా, అసెంబ్లీలోని ఇంకా మనకి కౌన్సిల్లోని రెండింటిలోని కూడా అది పాస్ అవ్వాలి. అండ్ మనకి గవర్నర్ తాలూకా అసెంట్ అన్నది రావాలి వెన్ ఇట్ కమ్స్ టు ద స్టేట్ బిల్. కానీ ఇక్కడ ఏమైంది, కౌన్సిల్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ అర్జెంట్ సైన్డ్ ఐ. దీనివల్ల ఏమైంది, ఆ బిల్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఎప్పుడు ఇది మళ్ళీ ఎండ్ చేశారు మనకి, కరెక్ట్గా అది బిల్ టేబుల్ మీద ఉన్నప్పుడు అండ్ డ్యూరింగ్ ద వింటర్ సెషన్. సో ఇంక ఇలా బిల్గా కాదు అని చెప్పి గవర్నమెంట్ ఏం చేశారు, దీన్ని ఒక ఆర్డినెన్స్గా పాస్ చేసేసారు. ఓకే, నెక్స్ట్ ద యాంటీ కౌ స్లాటర్ బిల్ వాజ్ పాస్డ్ ఇన్ ద కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ బై ఏ వాయిస్ ఆన్ ఓట్. ఓకే, త్రూ విచ్ ప్రాసెస్ ఇట్ వాజ్ పాస్డ్ అంటే వాయిస్ ఆన్ ఓట్. ఇది ఎప్పుడు జరిగింది, నిన్ననే. ఓకే, మండేనే జరిగింది. సో హూ వర్ ద అపోజింగ్ పార్టీస్ ఫర్ దిస్ బిల్, కాంగ్రెస్ పార్టీ అండ్ జేడిఎస్. ఓకే, వీళ్ళు ఏంటి అంటే ఇది ఫార్మర్స్కి యాంటీగా ఉంది ఈ విధంగా, అంటే వాళ్ళకి ఇష్టం లేదనమాట ఇది పాస్ అవడం. సో ది కెప్ట్ ఆన్ డిలేయింగ్, బట్ అట్ లాస్ట్ ఏమైంది అంటే ఇట్ వాజ్ పాస్డ్. నెక్స్ట్ మైగ్రేటరీ వాటర్ బర్డ్స్ విజిటెడ్ పాంగ్డామ్ లేక్ శాంక్చురీ. మనకి ఈ పాంగ్డామ్ లేక్ అనేది ఎక్కడుంది, మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, ఒకసారి లొకేషన్ అంతా కూడా మీరు చూసుకోండి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అక్కడ ఉన్న శాంక్చురీలో ఇంపార్టెన్స్ ఏంటి, అక్కడ ఏ బర్డ్ ఎక్కువ ఫేమస్, అవన్నీ కూడా మీరు చూసుకోండి ఒకసారి. ఓకే, అయితే ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే, ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ మనకి మైగ్రేటరీ బర్డ్స్ అనేవి ల్యాక్స్లో వస్తాయి. మనకు అక్కడ ఉన్న బర్డ్స్ ఏవైతే యాక్చువల్గా శాంక్చురీలో ఉంటాయి అవి జస్ట్ థౌజండ్స్లో ఉంటాయి. బట్ ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది, వింటర్లోని కొన్ని more than 1,00,000 బర్డ్స్ మనకి ఇక్కడ మైగ్రేషన్ కోసమే. అంటే జనరల్గా మనకి ఎప్పుడైనా సరే ఒక బర్డ్ ఎందుకు మైగ్రేట్ అవుతాయి వింటర్లోని, ఇఫ్ యూ టేక్ రష్యా కంటే పైన ఉన్న కంట్రీస్ ఏవైతే పైన ఉన్న ఏరియాస్ ఏవైతే చూస్తారో మీరు, లేకపోతే రష్యా దగ్గర అక్కడ చూస్తే ఏంటి, అదంతా కూడా నియర్ టు పోల్స్. పోలార్ రీజియన్లో ఏమవుతుంది, వింటర్ వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, అక్కడ టెంపరేచర్ చాలా చల్లగా ఉంటుంది. వేర్ ద బర్డ్స్ కెనాట్ గెట్ ఫుడ్ ఆర్ దే కెనాట్ సర్వైవ్. అవి ఏం చేస్తాయి, ఆ వింటర్ టైంలోని మనకి ఇటువైపు వచ్చేస్తాయి అనమాట. ఓకే, కిందకి పోల్స్ నుంచి కింద లాటిట్యూడ్స్ వైపు వస్తాయి. అండ్ అగైన్ మళ్ళీ సమ్మర్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ తిరిగి అవి వాటి హోమ్ ప్లేసెస్కి వెళ్ళిపోతాయి. దిస్ ఇస్ యాక్చువల్లీ హౌ ద బర్డ్స్ మైగ్రేట్. ఓకే, అవి కూడా ఎలా మైగ్రేట్ అవుతాయి, ఒక్కొక్కరుగా మైగ్రేట్ అవ్వవి, ఒకేసారి ఫ్లాక్స్గా థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్ ఒకేసారి కలిసి అవి మైగ్రేట్ అవుతూ వస్తూ ఉంటాయి. అయితే ఈసారి మనకి ఇక్కడ ఇండియాకి వచ్చిన ఏవైతే ఉన్నాయో ఆ బర్డ్స్ అన్ని తగ్గిపోయాయి అనమాట. యాక్చువల్గా లాస్ట్ టైం అయితే మనకి 1.6 lakh ఎంతో వచ్చింది. ఇయర్ ఎంత అయింది, 1 lakh మైగ్రేటరీ బర్డ్స్ విజిటెడ్. more than 1 lakh వచ్చాయి, బట్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్ ద నెంబర్ హ్యాస్ డిక్రీస్డ్. ఇంకా ఇప్పుడు ఏవైతే బర్డ్స్ వచ్చాయో అందులోని థౌజండ్స్ ఆఫ్ దెమ్ డైడ్ ఎట్ ద లేక్. ఏవైతే వచ్చాయో అందులోని థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్ చనిపోయాయి. దేనివల్ల చనిపోయాయి అంటే బర్డ్ ఫ్లూ, ఏదైతే బర్డ్ ఫ్లూ మనకి ఎఫెక్ట్ అయిందో దానివల్ల. ఇప్పటికి లైక్ ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ ద డిసెంబర్ ఇప్పటికి మనకి నెంబర్ అనేది తగ్గింది, మార్టాలిటీ అనేది కూడా తగ్గింది బర్డ్స్లో. బట్ డిసెంబర్లో చాలా ఎక్కువ ఉండే. ఓకే, సో అప్పుడు చాలా డెత్స్ అనేవి ఎక్కువ ఉండే బర్డ్స్ బికాస్ ఆఫ్ దిస్ బర్డ్ ఫ్లూ. సో ఇప్పుడు ఏవైతే మైగ్రేటరీ బర్డ్స్ వింటర్లో వచ్చాయి అందులో ఏమయ్యాయి, థౌజండ్స్ ఆఫ్ ద బర్డ్స్ మనకి చనిపోయాయి. ఓకే, బర్డ్ సెన్సెస్ ఫౌండ్ 1,08,578 బర్డ్స్ ఆఫ్ 96 స్పీసీస్. అంటే ఏంటి, ఆల్ ద బర్డ్స్ ఆర్ నాట్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్, డిఫరెంట్ స్పీసీస్. నియర్లీ 96 స్పీసీస్ బర్డ్స్ అన్నవి మనకి
ఇక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, వెట్లాండ్లో ఉన్నాయి. ఇందులో మైగ్రేటరీ బర్డ్స్ ఎన్ని ఉన్నాయంట, 1,01,431 మైగ్రేటరీ ఉన్నాయి. అవి మైగ్రేటరీ ఎన్ని టైప్స్ వచ్చాయి మనకి, 51 స్పీసీస్ వచ్చాయి. అయితే ఆల్రెడీ మన శాంక్చురీలో కూడా ఇక్కడ కొన్ని ఉంటాయి కదా, అవి ఎన్ని బర్డ్స్, అవి 6,433 రెసిడెంట్ బర్డ్స్ ఆఫ్ 29 స్పీసీస్. ఇట్ మీన్స్ దాట్ the resident species and the resident birds are less, but the migratory birds are very huge in number. Okay, a total of 716 birds of 16 other species also were recorded. ఈసారి మనకి ఇంకో 16 different types of species కూడా కనిపించాయి. Okay, the total population of the flagship species bar-headed geese was 40,570 this year as compared to 49,496 లాస్ట్ ఇయర్. అంటే ఏంటి, బార్ హెడెడ్ గీస్ ఏదైతే ఉందో అది మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ నెంబర్ అన్నది చాలా తగ్గిపోయింది. నెక్స్ట్, ఇందాక నేను చెప్పిన బార్ హెడెడ్ గీస్ ఇదే, ఈ పిక్చర్లో ఏదైతే మీకు కనిపిస్తుందో అదే. ఓకే, ఇవి కాకుండా ఓన్లీ బార్ హెడెడ్ గీస్ ఆల్రెడీ మనం 40,000 వచ్చాయని చెప్పుకున్నాం. అవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి ఈ వెట్లాండ్లో అంటే, యురేషియన్ కూట్, నార్దర్న్ పింటైల్, కామన్ టీల్, little cormorant, great cormorant, grey lag goose, northern shoveler and common pochard. The species which find noticeable mention ఇంకా ఏమున్నాయి, రెడ్ నెక్డ్ గ్రీప్, గ్రేట్ బిటర్న్, lesser white fronted goose, red crested pochard, ferruginous pochard, pied avocet, northern lopping, peregrine falcon etc. ఇన్ని నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ వరకు అంటే ఈ టాపిక్ వరకు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన 2 పేర్లు ఏంటి అంటే, ఈ 2 కూడా బార్ హెడెడ్ గూస్ ఒకటి, ఇంకా గ్రే ల్యాగ్ గూస్. ఈ 2 ఏంటంటే ఏం కనిపించాయి అంటే, దే ఆర్ ఫౌండ్ విత్ కాలర్స్ ఉంటూ కనిపించే మనకి దీస్ 2 టైప్స్. నెక్స్ట్, నాకు తెలిసి ఇందులో ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నేమ్ ఏదైనా ఉంది అంటే బార్ హెడెడ్ గీస్. అంటే వాళ్ళు ఎలా అడుగుతారు డైరెక్ట్గా, విచ్ కైండ్ ఆఫ్ స్పీసీస్ ఈజ్ మోర్ అవైలబుల్, ఆ విధంగా అడగరు. ఈ బర్డ్ ఏదైతే ఉందంటే ఇప్పుడు ఇది ఏ స్టేటస్లో ఉంది, వల్నరబులా లేకపోతే ఎండేంజర్డా, క్రిటికలీ ఎండేంజర్డా, అలాగా ఏదైనా స్పీసీస్ ఒకటి మనకి ఎక్కువగా దాని పేరు కనిపిస్తుంది న్యూస్లో అంటే, వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఈస్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు ఇండియా అది ఏ షెడ్యూల్కి చెందింది. ఓకే, నెక్స్ట్ CITES ఉంటుంది కదా, దాంట్లో ఏ అపెండిక్స్లో చెందింది, అపెండిక్స్ 1 2. ఓకే, లేదు ఇంకా తెలుసుకోవాలి అంటే మొత్తం వరల్డ్లో చూసుకుంటే దాని స్టేటస్ ఎలా ఉంది, ఇప్పుడు వల్నరబుల్గా ఉందా, క్రిటికలీ ఎండేంజర్డా, ఈ విధంగా చూడాలి ఏదైనా స్పీసీస్ చదువుతున్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ లేక్ కోసం, శాంక్చురీ కోసం తెలుసుకున్నాం, అది ఏ స్టేట్లో ఉందో అది కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్, ద టోటల్ పాపులేషన్ ఆఫ్ బర్డ్స్ యాజ్ వెల్ యాజ్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ కౌంటెడ్ దిస్ ఇయర్ ఇస్ మార్జినల్లీ లెస్. ఇది నేను ఆల్రెడీ చెప్పాను మీకు, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ చాలా తక్కువగా ఉంది. దేనివల్ల ఉందంట, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అవుట్ బ్రేక్. అంటే ఏంటి, ఏదైతే బర్డ్ ఫ్లూ మనకు వచ్చిందో బికాస్ ఆఫ్ దాట్. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 1.16 lakh ఆఫ్ 114 డిఫరెంట్ స్పీసీస్. ఓకే, మనకి ఇప్పుడు ఎన్ని 96 స్పీసీస్ ఎన్నో ఉన్నాయి అంతే, 1.1 lakh ఉంది. లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నాయి, 1.16 lakh ఉన్నాయి, 114 డిఫరెంట్ స్పీసీస్ వర్ దేర్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్నేక్పీడియా. స్నేక్పీడియా అంటే ఏంటి అంటే, ఎవ్రీథింగ్, ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు స్నేక్ ఇన్ వన్ మొబైల్ యాప్. ద నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ స్నేక్పీడియా. ఇది ఎక్కడ డెవలప్ చేశారు, కేరళలో డెవలప్ చేశారు. ఎక్కడ ఏదైతే మనకి ఫారెస్ట్ ఉంటాయో అందులో అవైలబుల్ ఎన్ని ఉన్నాయి, అన్ని రకాల స్నేక్స్ గురించి, వాటి గురించి ప్రతి మైన్యూట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ స్నేక్ కుడితే ఏమవుతుంది, స్నేక్ బైట్ వల్ల ఏమవుతుంది, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్, ఇలాగా స్నేక్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు న్యూస్లో మెన్షన్ చేశారు. ఎలా అంటే, కింగ్ కోబ్రా ఏదైతే ఉందో అక్కడ మనకి అసలు ఒకటి కూడా ఎవరు కూడా కింగ్ కోబ్రా బైట్ చేయడం వల్ల చనిపోయినట్టుగా కేరళలో ఏవి కేసెస్ లేవు. లేకపోతే ఒక స్నేక్ తీసుకున్నారు, ఆ ఒక స్నేక్ వెరైటీలోనే దగ్గర 15 వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అవన్నీ మనకి తెలియదు. అంటే ఇలా మనకి తెలియని స్నేక్స్కి సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఇందులో. ఓకే, ఇది ఏంటి అంటే ఒక ఫామ్ ఉండేది, ఇన్ దాట్ ఎవరైతే దీని మీద రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ని అందులోనే పెట్టేవారు అనమాట. ఓకే, ఫామ్ ఆర్ ఫేస్బుక్ పేజ్, ఐ డోంట్ రిమెంబర్, అందులోని వాళ్ళు పెట్టేవారు. ఇదంతా చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది, బట్ సీరియస్గా దీని మీద వర్క్ చేయడం అన్నది లాస్ట్ 1 year నుంచి చేశారు వాళ్ళు, అండ్ ద రిజల్ట్ ఇస్ దిస్ అప్లికేషన్. ఓకే, సో
The application is a result of years painstaking research and documentation. ఎవరెవరు చేశారు ఇది? డైవర్స్ టీమ్ ఆఫ్ క్లినికల్ డాక్టర్స్, సైంటిస్ట్, ఫోటోగ్రాఫర్స్ అండ్ వైల్డ్ లైఫ్ ఎంతూజియాస్ట్. ఓన్లీ స్నేక్స్ మీద ఈ డాక్టర్స్ మాత్రమే చేసింది కాదు. ఎవరెవరు చేశారు ఇది? సైంటిస్ట్, ఫోటోగ్రాఫర్స్, వైల్డ్ లైఫ్ ఎంతూజియాస్ట్. మళ్ళీ ఎవరు వీళ్ళంతా కూడా దే ఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద గ్లోబ్. ఓకే, కంప్లీట్గా దిస్ ఈజ్ ఏ వాలంటరీ బేసిస్. ఇదేం పెయిడ్ కాదు, లేకపోతే గవర్నమెంట్ ఇనిషియేటివ్ అలా ఏం కాదు. వాళ్ళు వాలంటరీగా చేసిన ఇనిషియేటివ్ ఇది. ఓకే, నౌ వాట్ విల్ బి గెటింగ్ ఇన్ దిస్? విల్ బి గెటింగ్ ఎవ్రీ మైన్యూట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్నేక్స్ ఇన్ ది స్నేక్పీడియా. ఓకే, నౌ హౌ లైక్ ఇది ఓన్లీ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ కెనా, లేకపోతే ఎవరైనా యూజ్ చేయొచ్చా అంటే ఎనీ వన్ కెన్ యూజ్ దిస్ ఇస్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. అండ్ ప్రతి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రతి కామన్ మ్యాన్కి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మనకు అర్థమయ్యే విధంగా అదంతా ఉంటుంది. అండ్ వాట్ ఎల్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ యాప్? ఇట్ ఈవెన్ గివ్స్ అస్ ద డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ బైట్ కేసెస్. ఏదైనా సరే స్నేక్ బైట్ చేయగానే మనకి ఫస్ట్ ఎయిడ్ ఏంటి జరుగుతుంది, ఏం చేయాలి. ఓకే, నెక్స్ట్ రెస్క్యూయర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానివ్వండి, హాస్పిటల్ నెంబర్స్ కానివ్వండి. అండ్ దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. సి బ్రేకింగ్ మిత్స్ అండ్ సూపర్స్టిషన్స్ అరౌండ్ స్నేక్స్. జనరల్గా అంటే ఏం జరుగుతుంది, వెన్ సమ్వన్ ఈజ్ లైక్ ఎవరికైనా పాము కుట్టింది, పాము కాటేసింది. ఓకే, so what they will be doing, they will be taking the patient to the hospital and along with the patient they will be taking the dead snake. ఏం చేస్తారు, ఆయన కుట్టిన స్నేక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్గా చంపేస్తారు. దే విల్ బి కిల్లింగ్ ఇట్ బై బీటింగ్ ఇట్. ఆ చంపిన పావుని కూడా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఎందుకోసం తీసుకెళ్తారంట, దే వాంట్ టు షో ఇట్ టు ద డాక్టర్ టు టెల్ దట్ దిస్ పర్టికులర్ స్నేక్ హ్యాస్ బిటన్, అంటే ఆ స్నేకే మమ్మల్ని కరిచింది అని చెప్పడం కోసం అని చెప్పి ఆ స్నేక్ని కూడా తీసుకెళ్తారు. దే ఫీల్ దట్ సీయింగ్ ద స్నేక్, బేస్డ్ ఆన్ దట్ ద డాక్టర్ విల్ బీ గివింగ్ ద మెడిసిన్. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఒక్కొక్క స్నేక్ తాలూకా కాటుకి పాయిజన్ ఒక్కోలా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ ద ట్రీట్మెంట్ విల్ బీ దేర్. బట్ వాట్ డాక్టర్ సేస్, ఇలా ఇన్ని రకాల పాయిజన్స్, వెనమ్స్ అన్నవి ఉండవు. మ్యాక్సిమం ఒక 3 to 4 ఏవో చెప్పారు, ఆ టైపే ఉంటాయి మనకి. ప్రతి స్నేక్లో అవే వెనం ఉంటుంది. ఓకే, సో వాటికి ఇచ్చే ట్రీట్మెంట్ పద్ధతి కూడా ఒకటే ఉంటుంది, అనాలిసిస్ అండ్ డయాగ్నోసిస్ అంతా ఒకటే. సో దే డోంట్ హ్యావ్ టు కిల్ ద స్నేక్ ఫర్ దిస్ రీజన్. హియర్ వెన్ ఎవరికైనా సరే స్నేక్ కుట్టినప్పుడు ఏమవుతుందంట, హియర్ ద పర్సన్ ఈజ్ ఎఫెక్టెడ్ అండ్ ఈవెన్ ద స్నేక్ ఈజ్ డైయింగ్ బికాస్ ద పీపుల్ ఆర్ కిల్లింగ్ ఇట్. సో రెండు వైపులా లాస్ జరుగుతుంది. సో నో నీడ్ టు కిల్ ద స్నేక్, యూ డోంట్ హ్యావ్ టు కిల్ ద స్నేక్ అండ్ బ్రింగ్ ఇట్ టు అస్. మాకు ఏదైనా సరే ట్రీట్మెంట్ ఒకే విధంగా ఉంటుంది. బేసికలీ వెనం ఏవైతే ఉంటాయో అవి ఒక 4 టైప్స్లో ఉంటుంది, అంతే తప్ప ఒక్కొక్క స్నేక్కి ఒక్కొక్క వెనం అంటూ ఉండవు అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఇవి ఈ సూపర్స్టిషన్స్ ఏవైతే స్నేక్ సంబంధించి ఉంటుందో వాటిని కూడా బ్రేక్ చేయడానికి అందులో ఇన్ఫర్మేషన్ అనేది మనకి స్నేక్ పీడియాలో ఉంటుంది. అండ్ అరౌండ్ 105 స్పీసీస్ ఆఫ్ స్నేక్స్ కామన్లీ ఫౌండ్ ఇన్ ద స్టేట్. విచ్ స్టేట్? కేరళ. ఎన్ని స్పీసీస్ ఉన్నాయంటే 105 స్పీసీస్ అనేవి మనకి ఉన్నాయంట స్నేక్స్ అక్కడ. దే ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వెనమస్ అండ్ నాన్ వెనమస్, పాయిజనస్ అండ్ పాయిజన్ ఏవైతే ఉంటాయో అవి లేనివి స్నేక్స్ని. ఓకే, ఇంకేం డిఫరెన్షియేషన్, లుక్ అలైక్స్ ఒకేలా ఉండేవి. అండ్ ద హ్యాబిటెట్స్ ఇన్ విచ్ దే ఆర్ ఫౌండ్, ఏ హ్యాబిటెట్ లాగా ఉంటాయి దాని మీద. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఈచ్ స్పీసీస్ ఇంక్లూడ్స్ ఐడెంటిఫైయింగ్ మార్క్స్, దర్ వేరియస్ కలమ్ ఆఫ్స్, status of conservation, average size, habitats, distribution and lookalikes. We will get all the information about the snakes in this app. In India, 99.99% of the deaths are a result of a snake bite are due to just 4 species of snakes. As I told you, only 4 species of snakes ఎక్కువగా మనకి కాటేస్తే వాటి వల్లే డెత్ అనేది ఉంటుంది. What are those 4 species? Crate, cobra, saw-scaled viper and Russell's viper. These are the only 4 types which are dangerous. అంటే అవి మనల్ని కుడతాయి జనరల్గా. ఓకే, ద యాంటీ వెనమ్ టు ద పాయిజన్ ఆఫ్ ఆల్ ది స్నేక్స్ ఇస్ ద సేమ్. అంటే ఏంటి, వీటికి విరుగుడు ఏదైతే ఇస్తారో, మందు యాంటీ వెనమ్ ఏదైతే ఇస్తారో దట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ దీస్ స్నేక్స్. ఇట్స్ నాట్ లైక్ ఫర్ cobra they will be giving separate anti venom, for saw-scaled viper they will be giving, all these are having the same anti venom. Okay, సో దర్ ఇస్ నో నీడ్ టు ఐడెంటిఫై ద స్పీసీస్ ఆఫ్ ద స్నేక్. స్నేక్ని ఐడెంటిఫై చేయవలసిన అవసరం లేదు. దర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ట్రీట్మెంట్, ఓన్లీ సిమ్టమ్స్ అండ్ టెస్ట్ రిజల్ట్స్ మ్యాటర్. ఏం సిమ్టమ్స్ వాళ్ళకి వచ్చాయి, రిజల్ట్ ఏమొచ్చింది టెస్ట్ చేసిన తర్వాత, బేస్డ్ ఆన్ దాట్ దే విల్ బి గివింగ్ ద ట్రీట్మెంట్. దే డోంట్ నీడ్ టు సీ ద స్నేక్ టు గివ్ ట్రీట్మెంట్. ఓకే, నెక్స్ట్ దీంతో పాటు మనకి హెల్ప్ఫుల్గా ఇంకా ఏం క్రియేట్ చేశారు ఈ యాప్లో. ద టీమ్ హ్యాస్ ఆల్సో బిల్ట్ అన్ ఆస్క్ ఎక్స్పర్ట్ టూల్ where people can upload photographs of snakes or bite marks for the purpose of identification or pose general queries. ఈ పర్టిక్యులర్ స్నేక్ డేంజరసా కాదా, ఇది కుడితే ఏమవుతుంది, లైక్ ఈ ప్లేస్లో స్నేక్ కుట్టింది, సో దీనివల్ల ఏంటి, ఇలా ఏమైనా మీ క్వశ్చన్స్ కావాలంటే యూ క్యాన్ పోస్ట్ ద ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆస్క్ ద ఎక్స్పర్ట్ ఇన్ దిస్ యాప్.
నెక్స్ట్ టాపిక్, RS passes Jammu and Kashmir reorganization. The Jammu and Kashmir Reorganization Amendment Bill 2021. ఇది దేని బదులుగా మనకి దేన్ని రీప్లేస్ చేస్తూ, ఇట్ సీక్స్ టు రీప్లేస్ ద ఆర్డినెన్స్ టు మర్జ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ JNK క్యాడర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్. దేంతోనే అది మర్జ్ చేయడానికి అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం యూనియన్ టెరిటరీ క్యాడర్, ఈ రెండు క్యాడర్స్ని మర్జ్ చేయడం కోసం అని చెప్పి తెచ్చిన ఆర్డినెన్స్ అది. దాన్ని ఇప్పుడు ఏం చేశారు, బిల్గా చేశారు. దీని పేరేంటి, ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2021. యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ రీడ్ అబౌట్ దిస్ బిల్. ఓకే, అయితే ఇప్పుడు కొత్తగా జమ్మూ, యాజ్ యూ ఆల్ నో, ఫస్ట్ మీకు ఐడియా ఉందో లేదో, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏంటి, ఫస్ట్ మనకు ఒక స్టేట్గా ఉండేది, దానికంటూ సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండేది. మన కాన్స్టిట్యూషన్లో అక్కడ ప్రొవిజన్స్ అక్కడ వర్తించేవి కాదు, దానికంటూ ఒక టెంపరీ కాన్స్టిట్యూషన్ అనేది ఉండేది. బట్ ఏమైంది, దాన్ని ఏం చేశారు, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు యూనియన్ టెరిటరీగా చేసేసారు. లడక్ ఒక యూనియన్ టెరిటరీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీగా ఇప్పుడు అయిపోయాయి. ఓకే, అండ్ నౌ దే డోంట్ హ్యావ్ ఎనీ సెపరేట్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏవైతే ప్రావిజన్స్ ఉన్నాయో ఆ ప్రావిజన్స్, ఆల్ దోస్ ప్రావిజన్స్ అప్లికబుల్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో నౌ 170 సెంట్రల్ లాస్ విచ్ ఆర్ దేర్ ఆల్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ఇది ఏదైతే బిల్ కోసం మాట్లాడుతున్నామో, వాట్ హ్యాపన్స్ అంటే ఈ బిల్ ఇప్పుడు మనకి తీసుకురావడం వల్ల ఏంటి లాభం అంటే, ఇట్ ఎనేబుల్డ్ అవైలబిలిటీ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో ఇప్పుడు నౌ ఎనఫ్ ఆఫీసర్స్ ఆర్ దేర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆఫ్టర్ దిస్ బిల్. ఎలాంటి ఆఫీసర్స్, హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రన్నింగ్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్, ఎవరైతే యూటీస్ని ఆల్రెడీ అడ్మినిస్ట్రేట్ చేశారో అటువంటి ఆఫీసర్స్ని ఇప్పుడు అక్కడ ఇస్తున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్, బికాస్ నౌ ఇట్ ఈస్ ఆల్సో యూనియన్ టెరిటరీ. The bill will increase the strength of officers in the union territories of Jammu and Kashmir and Leh. Okay. Next topic. India UK to launch enhanced trade partnership during British PM's India visit. మనకి బ్రిటిష్ పిఎం ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాకి వస్తున్నారు. అప్పుడు దేనికోసం, వాట్ విల్ బి గోయింగ్ టు హ్యాపెన్ అంటే, దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ఎన్హాన్స్డ్ ట్రేడ్ పార్ట్నర్షిప్. ఓకే, ETP అంటే ఏంటి, ఎన్హాన్స్డ్ ట్రేడ్ పార్ట్నర్షిప్. దే ఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్. ఎప్పుడైతే ఆయన వస్తున్నారో అప్పుడు. యాక్చువల్లీ ఆయన ఎప్పుడు రావాల్సి ఉండే, వీ హ్యావ్ ఇన్వైటెడ్ హిమ్ టు బీ ఏ గెస్ట్ టు ఆర్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. బట్ కరెక్ట్గా అదే టైంలో ఏమైంది, మనకి యూకేలోని కరోనా వైరస్ది కొత్త స్ట్రెయిన్ అనేది మొదలైంది అదే టైంలో. సో దానివల్ల ఏమైంది, బికాస్ ఆఫ్ దాట్ హీ హ్యాడ్ టు క్యాన్సల్ హిస్ ట్రిప్ టు ఇండియా. ఓకే, సో నౌ ఇన్ జూన్ హీ మే బీ కమింగ్. Johnson, he cancelled his trip to India when we invited him as the chief guest of the Republic Day celebrations. Okay, now he will be visiting in June. One second. Okay, is likely to visit India ahead of the G7 summit in June. Okay, and before the summit in June, he will be coming here. Two sides same review chesaranta. Ongoing engagements between the two sides for an ETP to develop a roadmap that would lead to a potential comprehensive FTA. FTA అంటే ఏంటి, మనకి ఇక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని డెవలప్ చేసుకోవడానికి ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడం కోసం మనకి ఈ ETPని లాంచ్ చేస్తున్నారు. ETP అంటే ఏం చెప్పాను, ఎన్హాన్స్డ్ ట్రేడ్ పార్ట్నర్షిప్ ఇంక్లూడింగ్ కన్సిడరేషన్స్ ఆన్ అన్ ఇంటరిమ్ ప్యాక్ట్ ఆన్ ఏ ప్రిఫరెన్షియల్ బేసిస్. నెక్స్ట్, ఇప్పటి వరకు మనకి ఫైనాన్షియల్ ఇయర్ 21లోని ఇప్పుడు ఏప్రిల్ టు నవంబర్ వరకు కూడా ఎంతవరకు మనకి ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఏంటి, ఇండియాస్ గూడ్స్ ఎక్స్పోర్ట్ టు ద UK వర్ $4.55 billion. ఓకే, నెక్స్ట్ ఇంపోర్ట్స్ ఎంత ఉన్నాయి మనకి, $2.61 billion. దీస్ ఆర్ ఎక్స్పోర్ట్స్ అండ్ దీస్ ఆర్ ఇంపోర్ట్స్ టు ఇండియా. ఎవరెవరి మధ్యన, ఇండియా అండ్ UK. నెక్స్ట్, the two sides also expressed commitment to relaunch the UK-India CEO form. ఇది ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ లాంచ్ చేయడానికి చూస్తున్నారు. ఓకే, అండ్ అగ్రీడ్ ఆన్ ద ఫార్మ్స్ మీటింగ్ అట్ ద ఎర్లియెస్ట్. ఓకే, దీస్ ఆర్ ఏంటి అంటే ఇవి రోజు, నాట్ జస్ట్ దిస్, రోజు కొంచెం యాడ్ ఆన్ అవుతూ ఉంది. అంటే ఏదైతే మళ్ళీ ఇప్పుడు పాండమిక్ అప్పుడు ఏదైతే ఆగిపోయాయో మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ట్రేడ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇండియా అండ్ UK ఏమేమి స్టెప్స్ తీసుకుంటుంది, వాళ్ళ పార్ట్నర్షిప్ని డెవలప్ చేయడానికి ఏమేమి చేస్తుంది, ఇలాగా దిస్ ఇస్ అ వెరీ, అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎవ్రీడే విల్ బి గెటింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు దిస్. ఎందుకంటే రోజుకు ఒక ఆర్టికల్ దీనికి యాడ్ అవుతూనే ఉంది, వాళ్ళు ఏమేమి ఇంకా చేయబోతున్నారు వాళ్ళ పార్ట్నర్షిప్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, లైక్ దిస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానివ్వండి, అవన్నీ కూడా ఏమేమి వాళ్ళు ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు అవన్నీ కూడా మనకు వస్తుంది.
నెక్స్ట్ టాపిక్ ఇస్ పెనిన్సులర్ ఇండియా రికార్డెడ్ వార్మెస్ట్ జాన్యురీ ఇన్ ఓవర్ 100 years. అంటే ఏంటి, ఇప్పటి వరకు ఉన్న జాన్యురీలో ఏదైతే టెంపరేచర్ ఉంటుందో లాస్ట్ 100 yearsలో తీసుకుంటే ఈ ఇయర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద హైయెస్ట్ అనమాట. ఓకే, వార్మెస్ట్ జాన్యురీ మంత్లో టెంపరేచర్ తీసుకుంటే ఇన్ ద పాస్ట్ 100 years దిస్ ఇయర్ టెంపరేచర్ ఈస్ ద హైయెస్ట్. ఎవరు చెప్పారు మనకి? IMD ఇచ్చిన రిపోర్ట్ ఇది పెనిన్సులర్ ఇండియాలోని. ఓకే, ఇట్స్ నాట్ ద హోల్ వరల్డ్, ఇట్స్ ఇన్ ద పెనిన్సులర్ ఇండియా. సో సి హియర్ లాస్ట్ 121 yearsలో తీసుకుంటే మనకి ఎంత ఉందంటే మీన్ టెంపరేచర్ అనేది 22.33 degrees Celsius. ఓకే, ఇది ఎప్పుడు మనకి ఇయర్ ఉంది. అదే మనం 1919లో తీసుకుంటే ద టెంపరేచర్ వాజ్ 22.14 degrees. అంటే ఏంటి, 1990లోని ఇంత ఉండేది మనకి 22.14 degrees Celsiusకి వెళ్ళింది, రికార్డ్ అయింది. అప్పుడు కూడా అంత హైయెస్ట్ టెంపరేచర్ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు అంత లేదు. మళ్ళీ ఇప్పుడు మనకి ఎంత ఉంది, అప్పుడు 1919 కంటే ఎక్కువ ఉంది. నౌ ఇట్ ఈస్ 22.33 degrees. ఓకే, మరి 2020 జనవరిలో ఎంత ఉందంట, 21.93. ఓకే, సో దిస్ ఈస్ ద హైయెస్ట్. ఎందుకు, లాస్ట్ ఇయర్ చూసుకున్నా మీరు 100 years బ్యాక్ తీసుకున్నా కూడా అన్నిటికన్నా కూడా హైయెస్ట్ టెంపరేచర్ మనకి ఈ ఇయరే రికార్డ్ అయింది. ఓకే, ఓన్లీ టెంపరేచర్లో మాత్రమే చేంజెస్ వచ్చాయా? నో, ఈవెన్ దెర్ ఈస్ అన్యూజువల్ రెయిన్ఫాల్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. జనరల్గా ఎప్పుడు వచ్చే రెయిన్ఫాల్ కన్నా చాలా హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది జనవరిలో మనకి రికార్డ్ అయింది ఇన్ ద పెనిన్సులర్ ఇండియా. ఓకే, పెనిన్సులర్ ఇండియా ఆల్సో రికార్డెడ్ అన్యూజువల్లీ హై రెయిన్ఫాల్ ఇన్ జనవరి. ఎంత ఉందంట అది 45.9 mm అగెయిన్స్ట్ నార్మల్ 8.9 mm. 8.9 mm అంటే ఎంత తక్కువ చూడండి, అండ్ 45.9 mm అంటే చూడండి ఆల్మోస్ట్ 8 times ఎక్కువ. ఓకే, ప్లస్ 433% అబోవ్ నార్మల్ కంటే 433% ఎక్కువగా ఉంది మనకి. హైయెస్ట్ సిన్స్ 1951లో మనకి ఇలా ఎక్కువగా వచ్చింది. దీని తర్వాత మళ్ళీ ఇంత హైయెస్ట్ రావడం అనేది మనకి ఇప్పుడే. ఓకే, దిస్ వాజ్ గివెన్ బై ఎ రిపోర్ట్ రిలీజ్డ్ బై IMD. అంటే ఏంటి, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, హూ విల్ బి గివింగ్ అస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వెదర్ ప్యాటర్న్స్. నెక్స్ట్, ద యాక్చువల్ అబ్జర్వ్డ్ యావరేజ్ ఇప్పుడు మామూలుగా యావరేజ్ మ్యాక్సిమం కానివ్వండి, మినిమం టెంపరేచర్ కానీ తీసుకుంటే అవి ఎంత ఇచ్చారంట. The actual observed average maximum, average minimum and average temperature for the country was 25.8, 14.8, 19.9. ఓకే, యాక్చువల్గా నార్మల్గా అయితే ఎంత ఉండాలి మనకి, 25.6, 13.7, 19.6. అంటే ఏంటి, మనకి ఈ ఫస్ట్ 2 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి ఏం ఎక్కువగా చేంజ్ అనేది రాలేదు. అంటే ఏంటి, యావరేజ్ మ్యాక్సిమం కానివ్వండి, యావరేజ్ టెంపరేచర్లో కానీ మనకి ఎక్కువగా చేంజెస్ అనేవి లేవు. మనకి చేంజ్ అనేది ఎక్కడ కనిపించింది, ఇక్కడ 14.8 ఉంది, ఇక్కడ 13.7 ఉంది. అంటే ఆల్మోస్ట్ 1 degree డిఫరెన్స్ అన్నది మనకి ఉంది. ఎక్కడ ఉంది అది మనకి యావరేజ్ మినిమంలో ఉంది. ఓకే, సో ఇట్ షోస్ ద రెస్పెక్టివ్ టెంపరేచర్స్ వర్ నియర్లీ నార్మల్. అన్ని చోట్ల నార్మలే ఉంది ఎక్సెప్ట్ ద మినిమం టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనకి ఒక 1.0 degrees హైగా ఉంది ఈ జనవరిలోని. ఓకే, నౌ analyzing analysis of long-term data of period ranging between the years 1901 to 2021. 1901 నుంచి 2021 వరకు చూసుకుంటే మినిమం టెంపరేచర్ ఇన్ జనవరి వాజ్ ద వార్మెస్ట్ ఇన్ 62 years. ఈ 62 yearsలోని కూడా ఎక్కువగా రికార్డ్ అయింది మినిమం టెంపరేచర్ ఎప్పుడు అంటే ఈ ఇయర్లోనే టెంపరేచర్ అయింది. ఇంతకుముందు ఎప్పుడు రికార్డ్ అయిందంట, 1958లో రికార్డ్ అయింది. అప్పుడు ఎంత ఉంది మనకి 14.78 ఉంది. ఓకే, ఈ ఇయర్ ఎంత అయింది 14.8. అంటే కొంచెం లాస్ట్ ఏదైతే హైయెస్ట్ ఉందో దానికంటే కొంచెం ఇయర్ ఇంకా పెరిగింది. సో దిస్ ఇయర్ ద టెంపరేచర్ ఈస్ అన్నిటితో చూసుకుంటే హైయెస్ట్ ఉంది జనవరిలో. సో దిస్ ఈస్ ద వార్మెస్ట్ జనవరి ఇన్ దిస్ సెంచురీ. ఓకే, లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ఆర్ కరెక్ట్? Solar manufacturing unit launched by women self-help group in Wardha. This is the first of such kind in India by women. The first statement is true and the second is not true because ఇది ఆల్రెడీ నేను చెప్పాను, ఆల్రెడీ ఒకటి ఉంది, దాన్ని చూసి నేర్చుకుని వీళ్ళు ఇది స్టార్ట్ చేశారు. సో ది సెకండ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ, ఓన్లీ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. Anti-cow slaughter bill passed in which legislative council recently? That is Karnataka. Consider the following statements regarding Snakepedia. The mobile app belongs to Karnataka. కాదు, ఇది కేరళకి చెందింది. Snakepedia provides a wide range of details such as first aid for bite cases, contact numbers. Yes, this statement is true. So here only 2 is correct. Okay, thank you.